చెప్తున్నా, టికెట్స్ ఆశించిపోతున్నారు. అధికారం లేకపోతే కార్యకర్తల్లా పనిచేయలేం మేము, మాకు పదవులే ముఖ్యమని మీరు పోవడం చాలా బాధాకరం. అదేవిధంగా జితేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చాడు. ఏదైతే డీకే అరుణ కాంగ్రెస్ని విడిచి బీజేపీలోకి వెళ్ళడం, ఆ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత మహబూబ్నగర్ టికెట్ ఆశించడం, ఎవరికైతే టికెట్ రావట్లేదో, ఒకవేళ టికెట్ వస్తే గెలిస్తే కేంద్రంలో నుంచి అయినా మేము సేఫ్గా ఉండొచ్చు, సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారు. లేకపోతే లోకల్ అధికార పార్టీలన్నా ఉండాలనుకుంటున్నారు. ఈ మధ్య చేవెళ్ళకు సంబంధించి ఏదైతే పట్నం మహేందర్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా చేరడం జరిగింది. వాళ్ళ వైఫ్ టికెట్ కేటాయించడం ఎంత సిగ్గుచేటు. ఒక ఎమ్మెల్సీని చేసి ఒక మంత్రిని చేస్తే ఈరోజు నువ్వు పార్టీ మారుతున్నావు. ఏదైతే నీ తమ్ముడికి ఇప్పుడున్న సీఎంకి అక్కడ పోటీగా నిలిపి గత ఎన్నికల్లో కొడంగల్లో పెద్ద దెబ్బ కొట్టింది ఇదే పట్నం కుటుంబం. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, మీకు ఎప్పుడైనా అండగా ఉండే వ్యక్తి, అది ఏ పార్టీ అయినా కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, మీకు అండగా ఓటమి పాలైనా గెలిచినా సిద్ధాంతాలకు లోబడి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటేయండి. మీకు అందుబాటులో ఎవరు ఉంటారో వాళ్ళకు ఓటేయండి. ఇదే ఇద్దరు నాయకులు తిట్టుకున్నారు, ఈ నాయకుడు గొప్ప, ఈ నాయకుడు గొప్ప అని. ఏ నాయకుడు ఎక్కువ తిడితే ఆ నాయకునికి ఓటేస్తామనే అట్లా మీరు పరిగణనలోకి తీసుకుంటే ఈరోజు ఇదే పరిస్థితి. ఖైరతాబాద్ చౌరస్తాలో బీడీలు అమ్మేటోడు అన్నాడు, ఈరోజు అదే బీడీలు అమ్మేటోడి దగ్గర గుంపు మేస్త్రి మన దగ్గర తీసిరు, వాళ్ళందరినీ దగ్గర చేసిరు. రాజకీయంలో ఇంత నీచాతి నీచ రాజకీయాలు లేవు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మతతత్వ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ, ఇక్కడ సౌత్ ఇండియాలోనైతే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా పాగేయలేకపోతుంది. కర్ణాటకలో తప్ప ఆడ కూడా ఓటమి పాలైంది. ఇప్పుడు ఇక్కడ సౌత్ ఇండియాలో మెయిన్ ఈ రాష్ట్రాలలో ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో బాగా వేయలేకపోతుంది. కానీ నేను చెప్తున్నా, నేషనల్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహకరిస్తూ వాళ్ళ గోతి వాళ్ళే తీసుకుంటారని చెప్తున్నాను నేను. ఎందుకనంటే ఏదైతే పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారు అప్పుడున్న కాంగ్రెస్ వ్యక్తి, ఆమెను వ్యతిరేకించడం, ఆడ తృణమూల్ కాంగ్రెస్ని తీసుకురావడంలో ఆమె చాలా కృషి చేసుకున్నారు. ఆమెకి అంటే ఇప్పుడు ఆమెను బయటికి పంపించడం. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, రేవంత్ రెడ్డి రూపంలో చాలా స్కెచ్ ఏంటనంటే పకడ్బందీగా బీఆర్ఎస్ని తూర్చిపెట్టుకుపోవాలి, ఇక్కడ అసలు ఉండనివ్వద్దు. స్వయాన బండి సంజయ్ చెప్పిండు గెలిచిన తెల్లారి, ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీని బొంద పెడితే తప్ప మీ ప్రభుత్వం నిలబడదు అని కాంగ్రెస్ పార్టీకి సూచన చేసిండు. వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, స్వయాన వాళ్ళే ఒప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలారా గమనించండి, ఒక బాబుమోహన్ నేషనల్ పార్టీ బీజేపీనే కాదని వచ్చి ప్రజాశాంతి పార్టీలో ఎలాంటి మనుగడ లేకుండా పర్లేదు ప్రజాశాంతి పార్టీలో చేరి కొట్లాడుతున్నాడు అంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు నేషనల్ రాజకీయాలు ఎలా ఉంటాయని. అదేవిధంగా ఇంకా చాలామంది కూడా ఎవరైతే పెద్దపల్లి వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరడం, అదేవిధంగా రాములు బీజేపీలో చేరడం, నాగర్ కర్నూలు నుంచి, జహీరాబాద్ నుంచి బీపీ పాటిల్, వీళ్ళందరూ కూడా టికెట్ తీసుకోవడం. వీళ్ళందరూ ఎవరెవరైతే ఈ టికెట్స్ తీసుకుంటున్నారో ఆ రోజు ఇంకా బొంతు రామోహన్ ఇక్కడ మేయర్ కూడా పనిచేశాడు, అయినా కూడా అన్నన్ని పదవులు ఇచ్చిర్రు, 5 సంవత్సరాలు ఉన్నారు. ఈరోజు సికింద్రాబాద్ టికెట్ కోసం వెళ్తున్నారు. ఎంత అంటే ఎంత దిగజారినాయి. కాబట్టి
అక్కడ మోడీ రాహుల్ గాంధీ వేరు కావచ్చు, కానీ ఇక్కడున్న రేవంత్ రెడ్డి అక్కడున్న మోడీ ఒకటే. ఆర్ఎస్ఎస్ భావాలు ఆయన వ్యతిరేకంగా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఎంత వ్యతిరేకంగానంటే అంత వ్యతిరేకంగా. వాళ్ళ గురువు ఏపీకి సంబంధించి వాళ్ళ రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు. నెక్స్ట్ ఏపీలో కూడా ఒకవేళ అధికారంలోకి వస్తే ఇదంతా టీడీపీ బ్యాచ్ బీజేపీ బ్యాచ్ కలిసి కాంగ్రెస్ని ఇక్కడ కూల్చేసే ప్రయత్నం చేస్తారు.